హాయ్ అందరికీ. దైవ కార్య పరమార్థం గురించి తెలుసుకుందామండి. దైవనామ స్మరణ సహజంగానే మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, మనస్సుకు నిరంతర ప్రశాంతతనిస్తుంది. దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ పరీక్షలుగా భావించి ఓపికగా భరించే తత్వం అలవడుతుంది. ఆ దైవమే వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. దైవం మీద మనస్సు లగ్నం చేయడం, పూజా విధానం పట్ల శ్రద్ధ మనలో ఏకాగ్రతను పెంచుతాయి. దైవానికి అర్పించిన నైవేద్యం తిరిగి ప్రసాదమై మనకే శక్తినిస్తుంది. దేవుడి ముందు దీపం వెలిగించడం అంటే మనలోనూ మన చుట్టూ ఉన్న చీకటిని తరిమి కొట్టడమే. ఆ వెలిగే దీపానికి మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఆత్మలోని జ్యోతిని వెలిగించుకోగలిగితే అదే చైతన్యం. మనం దీపారాధన చేస్తాం కదా, ఆ దీపం మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది. ఆ దీపం వెలిగించిన స్ఫూర్తిలో మన ఆత్మలోని జ్యోతిని వెలిగించుకోగలిగితే అదే చైతన్యం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, దైవానికి సమీపంలో ఉండటం. అయితే ఆహారం తీసుకుంటే భుక్తాయాసం కలగడం సహజం. ఆయాసంతో నిద్ర వస్తుంది. నిద్ర ఆవహిస్తే భగవంతునిపై ధ్యాస ఉండదు. పైగా కడుపును ఖాళీగా ఉంచడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. సాటి మనిషి ఆకలి అన్నప్పుడు ఆ క్షుద్బాధను అర్థం చేసుకోగల శక్తిని ఈ ఉపవాసమే ఇస్తుంది. తద్వారా ఆకలితో మాడే కడుపునకు తిండి ఉపశమనం కలిగిస్తుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా, అది కూడా మంచికే. దానివల్ల ముఖ్యంగా వేప, రావి వంటి చెట్లు గాలులు చల్లగా మనల్ని సేదతీరుస్తాయి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి, మనస్సును ఉత్తేజపరుస్తాయి. ఇలా మనం దైవ కార్యం ఏది చేసినా కూడా అన్నీ కూడా అందులో పరమార్థం తెలుసుకోవాలండి. బాయ్ అండి.